నమస్తే అండి. నా ఓపీడీలో చాలామంది తరచుగా డయాబెటిక్ పేషెంట్స్ అడిగేది, సార్ ఏం తినాలి, ఏం తినకూడదు, ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతారు. స్టార్టింగ్ ఫ్రమ్ కొత్తగా షుగర్ వచ్చిన వాళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు కొన్ని డౌట్స్ క్లియర్ అవుతూ ఉండవు. సో ఈ వీడియోలో కొంచెం చిన్న చిన్న చిట్కాలు, జనరల్గా ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్తాను. జనరల్గా మనం డయాబెటీస్ పేషెంట్ సింపుల్గా ఫుడ్ అలవాటు చేసుకోవాలి, పాటించాలి అంటే డయాబెటిక్ ప్లేట్ మెథడ్ అని చెప్తాం. డయాబెటిక్ ప్లేట్ మెథడ్ ఏంటంటే మనం 3 పూట్ల భోజనాలు చేసేటప్పుడు ఒక డయాబెటిక్ ప్లేట్లో 50%గా డివైడ్ చేసుకుంటాం. దీంట్లో 50% మనం ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. ఫైబర్ అంటే పీచు పదార్థం. ఇవన్నీ కూరగాయల నుంచి వస్తుంది. కూరగాయలు సలాడ్ రూపంలో కానీ, సూప్ రూపంలో కానీ, కూరల రూపంలో కానీ ఎలాగంటే మీకు అలా అనుకూలంగా చేసుకోవచ్చు. సలాడ్ రూపం అయితే ఇంకా చాలా మంచిది. సలాడ్ కీరా, క్యారెట్, తర్వాత ఆనియన్, టొమాటో ఇవన్నీ కలిపి చేసుకోవచ్చు. అండ్ 50% ఆఫ్ ద ప్లేట్లో మిగిలిన 50%లో ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ 25% డివైడ్ చేసుకోవచ్చు. ప్రోటీన్ తీసుకున్నట్లయితే నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, ఫిష్, తర్వాత చికెన్ తీసుకోవచ్చు. అది కూడా బాయిల్ చేసుకొని కర్రీలా చేసుకుంటే మంచిది. ఫ్రై అయితే క్యాలరీస్ ఎక్కువ అయితే మంచిది కాదు. అండ్ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ వరకు వస్తే అన్ని పల్సెస్ అంటే అన్ని పప్పు ధాన్యాలు తీసుకోవచ్చు. దాంతోపాటు పాల పదార్థాలు పన్నీర్ కానీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. సోయాలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో ఇది ఒక 25%గా మనం పెట్టుకోవాలి. ఇంకొక 25% కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అయితే మంచిది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే జోవర్ అంటే జొన్నలు, కొర్రలు, సజ్జలు, రాగులు ఇట్లాంటివి తీసుకోవచ్చు. కొంతమందికి రాగి, జొన్నలు ఇవి తీసుకున్నప్పుడు మోషన్ సరిగా అవ్వదు, కొంతమందికి అజీర్ణత అవుతుందని ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు రైసే తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్ అయితే ఇంకా మంచిది. ఒకవేళ వైట్ రైస్ తీసుకున్నా కానీ పోర్షన్ని కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు ఒక 3 టేబుల్ స్పూన్స్ లేకపోతే 3 గరిటెలు అన్నం తీసుకునే వాళ్ళు ఒక గరిటెకి తగ్గించండి. అంత తక్కువ అన్నం తింటే మాకు నీరసం రాదని చాలా మంది అడుగుతుంటారు. సో అన్నం తగ్గించిన కారణంగా కాకుండా ఇంకా వేరేవి మనం పెంచుకుంటాం. అదే ప్రోటీన్, ఫైబర్ పెంచుకోవటం వల్ల ఆ నీరసం రాదు, మనం వీక్ అవ్వము. సో ఇది ప్లేట్ మెథడ్ అండి. దట్ ఈస్ ఫర్ టుడే అండి. ఐఎమ్ డాక్టర్ ఉదయ్ కుమార్ మోదుపల్లి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, రియా హాస్పిటల్, అనంతపూర్. థ్యాంక్ యూ.